వెల్కమ్ టు బీస్మా ఛానల్. యాక్చురియల్ సైన్స్ అంటే బీమా లెక్కింపు శాస్త్రం. మ్యాథమెటికల్ అండ్ స్టాటిస్టికల్ మెథడ్స్ని ఉపయోగించి బీమా రంగం అంటే ఇన్సూరెన్స్ సెక్టర్లో ఆర్థిక పరిణామాలను ముందుగానే అంచనా వేసే విభాగమే యాక్చురియల్ సైన్స్. అంటే ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ని ముందుగానే ప్రిడిక్ట్ చేయడం యాక్చురియల్ సైన్స్ అంటారు. యాక్చురియల్ సైన్స్ చేసిన వారికి ఇన్సూరెన్స్ సెక్టర్లో మంచి డిమాండ్ ఉంది. మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ పై ఆసక్తి ఉండి ఇన్సూరెన్స్ అండ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో అవకాశాలు కోరుకునే విద్యార్థులు యాక్చురియల్ సైన్స్ కోర్సులో చేరొచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్ ఇలా ప్రతి రంగానికి సంబంధించి ఇన్సూరెన్స్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. డిమాండ్కు తగినట్టు బీమా కంపెనీలు కొత్త పాలసీలు ప్రవేశపెడుతున్నాయి. పాలసీ ప్రవేశపెట్టే ముందు వయసుకు తగిన విధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం పీరియడ్, చెల్లించాల్సిన మొత్తానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని క్యాలిక్యులేట్ చేసి పనిచేసేవారే యాక్చురియల్ స్పెషలిస్టులు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా IAI అందించే యాక్చురియల్ కోర్సుకు మంచి గుర్తింపు ఉంది. ఈ సంస్థ యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ACETలో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తుంది. ACETకి అప్లై చేయాలి అనుకున్న వారికి 2023లో 23 నవంబర్ లాస్ట్ డేట్. ఇఫ్ ఇన్ కేస్ డేట్ ఎక్స్టెండ్ చేస్తారేమో చెక్ చేయండి. ACET ఎగ్జామ్ 2023లో 23 డిసెంబర్న కండక్ట్ చేస్తున్నారు. 2006లో పార్లమెంట్ చట్టం ద్వారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. ఇది ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. IAI యాక్చురియల్ సైన్స్లో ప్రవేశాల కోసం యాక్చురియల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ACET పేరుతో ప్రతి సంవత్సరం 2 సార్లు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. ఇందులో అర్హత సాధించిన వారికి యాక్చురియల్ సైన్స్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తుంది. ACETకు అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా ఇంటర్మీడియట్ లేదా 10+2 విద్యను పూర్తి చేసి ఉండాలి. యాక్చురియల్ సైన్స్ పూర్తిగా మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ కు సంబంధించి ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఆర్ 10+2లో కామర్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చదివిన వారికి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ACET ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే ACET ఎగ్జామ్ ఆన్లైన్ విధానంలో హోమ్ బేస్డ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ప్రిస్క్రైబ్ చేసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. మొత్తం 70 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ కు ఎగ్జామ్ జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో క్వశ్చన్స్ ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. నెగటివ్ మార్కింగ్ లేదు. మొత్తం 70 క్వశ్చన్స్లో 45 క్వశ్చన్స్ 1 మార్క్వి ఉంటాయి. 20 క్వశ్చన్స్ 2 మార్క్స్వి ఉంటాయి. 5 క్వశ్చన్స్ 3 మార్క్స్వి ఉంటాయి. ACET పరీక్షలో మొత్తం 5 విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సబ్జెక్ట్స్ వారీగా మార్కుల వెయిటేజ్ని వేర్వేరుగా ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్, స్టాటిస్టిక్స్ 30 మార్క్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ 15 మార్క్స్, ఇంగ్లీష్ 15 మార్క్స్, లాజికల్ రీజనింగ్ నుంచి 10 మార్క్స్ ఉంటాయి. అయితే ACET ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే 100 మార్క్స్కి గాను 50 మార్క్స్ అయినా వచ్చి ఉండాలి. ACET ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కు IAI 4 స్టేజెస్లో నిర్వహించే ఎగ్జామ్కు హాజరయ్యేందుకు అర్హత లభిస్తుంది. స్టేజ్ 1లో కోర్ ప్రిన్సిపల్స్, యాక్చురియల్ స్టాటిస్టిక్స్, యాక్చురియల్ మ్యాథమెటిక్స్, యాక్చురియల్ బిజినెస్ విభాగాల నుంచి 7 పేపర్లు ఉంటాయి. స్టేజ్ 2లో కోర్ ప్రాక్టీసెస్, ఇందులో 3 పేపర్లు ఉంటాయి. స్టేజ్ 3లో స్పెషలిస్ట్ ప్రిన్సిపల్స్, ఇందులో 8 పేపర్లు ఉంటాయి. ఈ 8 పేపర్లలో ఏవైనా రెండింటిని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. స్టేజ్ 4 స్పెషలిస్ట్ అడ్వాన్స్డ్, యాక్చురియల్ సైన్స్ కు సంబంధించి IAI నిర్వహించే చివరి దశ ఇది. ఇందులో 5 పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు ఏదో ఒక పేపర్ను ఎంపిక చేసుకుని అందులో క్వాలిఫై అయితే IAI యాక్చురియల్ సైన్స్ కోర్సు పూర్తి చేసినట్లే. యాక్చురియల్ సైన్స్ కోర్సుకు సంబంధించి IAI 4 స్థాయిల్లో పరీక్షలు నిర్వహించి మీరు క్వాలిఫై అయిన స్థాయికి అనుగుణంగా మెంబర్షిప్ హోదాలు కల్పిస్తుంది. IAI అందించే 3 స్థాయిల మెంబర్షిప్ హోదాల్లో మొదట స్టూడెంట్ మెంబర్గా గుర్తింపు పొందాల్సి ఉంటుంది. ACET పరీక్షలో ఉత్తీర్ణత సాధించి స్టూడెంట్ మెంబర్ హోదాతో ఆ తర్వాత నిర్వహించే 4 దశల్లో మొదటి 2 దశ పరీక్షలు స్టేజ్ 1, స్టేజ్ 2లో ప్రతిభ చూపితే అసోసియేట్ మెంబర్ హోదా లభిస్తుంది. ACET ఉత్తీర్ణత తరువాత మొత్తం 4 స్టేజెస్ పూర్తి చేసుకుని 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఫెలో మెంబర్ హోదా వస్తుంది.
జాబ్స్ విషయానికి వస్తే యాక్చురియల్ సైన్స్ కోర్సును పూర్తి చేసిన వారికి యాక్చురియల్ అనలిస్ట్, రిస్క్ అనలిస్ట్ ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంక్స్, ఇన్సూరెన్స్ సెక్టర్స్, బిజినెస్ కన్సల్టెన్సీస్, ప్రభుత్వ విభాగాల్లో జాబ్స్ ఉంటాయి. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఫైనాన్స్, ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, రెగ్యులేటరీ, కన్సల్టింగ్ సంస్థలోనూ జాబ్స్ ఉంటాయి. ఇవే కాకుండా అకౌంటింగ్, ఇన్వెస్ట్మెంట్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ అండ్ హెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్, స్టాక్ మార్కెట్ వంటి వాటిల్లో కూడా పనిచేయొచ్చు. వీరికి 10 lakhs వరకు ప్యాకేజ్ ఉంటుంది. ఎక్స్పీరియన్స్తో హైక్స్ వస్తాయి. ఏసెట్ ఎగ్జామ్ రాయాలనుకునే వారికి సిలబస్ చూస్తే ఏసెట్ మ్యాథమెటిక్స్లో నొటేషన్ అండ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, ఆల్జీబ్రా, న్యూమరికల్ మెథడ్స్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, వెక్టర్స్ అండ్ మ్యాట్రిసెస్ చూసుకోండి. స్టాటిస్టిక్స్లో పెర్మ్యూటేషన్స్ అండ్ కాంబినేషన్స్, టైప్స్ ఆఫ్ డేటా, మెజర్స్ ఆఫ్ లొకేషన్, మెజర్స్ ఆఫ్ స్ప్రెడ్, ప్రాబబిలిటీస్, అడ్వాన్స్డ్ ప్రాబబిలిటీస్ చూసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్లో టేబుల్స్, బార్ గ్రాఫ్స్, పై చార్ట్, కాలమ్ గ్రాఫ్స్, లైన్ చార్ట్స్, వెన్ డయాగ్రామ్స్ చూసుకోండి. ఇంగ్లీష్లో వొకాబులరీ బేస్డ్, సెంటెన్స్ కరెక్షన్, క్లోజ్ ప్యాసేజెస్, జంబుల్డ్ పారాగ్రాఫ్, ఇంగ్లీష్ యూసేజ్ ఆర్ గ్రామర్, fill in the blanks, analogies or reverse analogies, meaning usage match ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. లాజికల్ రీజనింగ్లో నెంబర్ అండ్ లెటర్ సిరీస్, క్లాక్, వెన్ డయాగ్రామ్స్, క్యాలెండర్, క్యూబ్స్, బైనరీ లాజిక్ చూసుకోండి. ఇంటర్మీడియట్ పూర్తి చేసి బీటెక్ చదవడం ఇష్టం లేని వారు, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఇష్టం ఉన్నవారు ఈ ఎగ్జామ్ అస్సలు మిస్ అవ్వకుండా రాయండి. ఈ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకునేవారు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చురీస్ ఆఫ్ ఇండియా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు మరేదైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి.